4 నెలల విరామం తర్వాత మళ్లీ పాపికొండల్లో బోటు ప్రయాణం మొదలైంది. పరవళ్లు తొక్కే గోదావరి అలలపై బోట్లు విహరిస్తూ పాపికొండల అందాలు ఆస్వాదించే మధుర క్షణాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి ప్రకృతి అందాలు తమను మైమరిపిస్తున్నాయంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఉప్పొంగెలే గోదావరి అంటూ ఆ జీవనదిపై వచ్చే పాట వింటుంటేనే మది పులకరిస్తుంది. మరి అలాంటి గోదారమ్మ ఒడిలో ప్రయాణమంటే అబ్బో, మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తుంది. మరి ఎందుకంటే తెల్లటి మంచు తెమ్మెరలను చీల్చుకుంటూ గోదావరి నదిపై సాగే బోటు ప్రయాణం పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న పాపికొండల పర్యటన నిజంగా నేత్రానందమే. రోజు సుమారు 300 మంది పర్యాటకులు, సెలవు రోజుల్లో అయితే 1000 మందికి పైగా పాపికొండల సందర్శనకు తరలి వస్తున్నారు. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు బోటు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ బోటు షికారు చాలా బాగుంది. ప్రకృతి అందాలు మరింత అందంగా ఉన్నాయంటున్నారు పర్యాటకులు. ఎంత బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా 3 వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్, సూపర్ అబ్బా. అది కూడా మనకి ఇంకేమి మామూలుగా ఏంటి లిమిట్లెస్ అనమాట. మన ఇష్టం, వాట్ ఎవర్ వి విష్ తినొచ్చు. ఆ తర్వాత అది అయిపోతుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, మధ్యాహ్నం ఇంకా లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్ లో కూడా చక్కగా శాకాహారం, మామూలు ఇంకా నాన్ వెజ్ అట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా మనం ఎంత తినగలుగుతామో అంత, అన్ని చక్కగా లిమిట్లెస్. అది కూడా రాజమండ్రి నుంచి పోషమ్మ గండి వరకు వాహనాల్లో, అక్కడి నుంచి బోటుపై పాపికొండల యాత్ర ప్రారంభమవుతుంది. మరోవైపు భద్రాచలం నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని పోచవరం బోటు పాయింట్ వరకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా నది యాత్ర ప్రారంభమవుతుంది. టికెట్ ధర పెద్దవారికి 950 రూపాయలు, చిన్నపిల్లలకు 750 రూపాయలుగా నిర్ణయించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారాన్ని కూడా సిబ్బంది అందిస్తున్నారు. బోటు ప్రయాణం అద్భుతంగా ఉందంటున్నారు పర్యాటకులు. పాపికొండల టూర్ చక్కటి అనుభూతి కలిగించింది. ఈ బోటు పరంగా స్టాఫ్, తర్వాత ఈ ఫెసిలిటీస్ అని బాగున్నాయి. అదే నా సజెషన్ ఏంటంటే, ఆ కింద బోటింగ్ పాయింట్ దగ్గర, తర్వాత పేరంటాలపల్లి దగ్గర కొంచెం లేడీస్కి టాయిలెట్స్, కొంచెం సీనియర్ సిటిజన్స్ టాయిలెట్స్ కొంచెం ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా సూచన. ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చాలా అవకాశం ఉంది. అనుకున్నంతగా ఉంది, కానీ కొంచెం ఆ ఫెసిలిటీస్ దిగ్గానే అక్కడ వెయిటింగ్ పీరియడ్లోను, ఇక్కడ వెయిటింగ్ పీరియడ్లోను కానీ కాస్త ఫ్రీగా ఉంటుందని నా సజెషన్. రోజు 5 నుంచి 10 బోట్లు నదిలో ప్రయాణిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 30కి చేరుతుంది. అయితే ప్రస్తుతం 10 పెద్ద బోట్లకు మాత్రమే ముందుగా అనుమతిచ్చారు. కొద్ది రోజుల తర్వాత మిగిలిన బోట్లకు అనుమతిచ్చే అవకాశం ఉంది. బోటు యజమానులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల భద్రతే మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేస్తున్నారు. లిక్వైర్ అలౌ చేయం సార్. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, లైఫ్ జాకెట్స్, బోట్కి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, డ్రైవరు ట్రైనింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ డ్రైవరా కాదా, రూట్ పర్మిషన్ ఉందా లేదా, బోట్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా, మరి ఎన్ఓసి, టూరిజం వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు సార్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఎన్ఓసి ఇస్తారు. దాని ప్రకారం ఎన్ఓసి ఉందా లేదా, అంటే స్టెబిలిటీ, బోటు ఒక పక్కకు వచ్చినా కానీ జనం ప్రమాదం జరగకుండా ఇవన్నీ జాగ్రత్తలు చూసుకొని మేము లైఫ్ జాకెట్స్ వేసి వచ్చిన ప్రతి ఒక్కరిని లిమిట్, ఆ బోటుకి 95 మంది ఉంటే 95 మందికి ఇంకా 4 తక్కువగానే పంపిస్తాం, కానీ ఎక్కువ పంపించడానికి మేము ఒప్పుకోం సార్. తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్ వేసి ఎప్పుడు బోటు కదిలిస్తాం సార్. అందాల గోదావరి తీరం, పాపికొండల సోయగాలు, పచ్చని ప్రకృతి కలగలిపి పర్యాటకుల మదిని దోచేస్తున్నాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఆకట్టుకుంటున్నాయి.